హెచ్చరించడం జరిగింది. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీడబ్ల్యూఐజేయు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే నిర్వహించిన మీడియా సమావేశంలోని ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు. కులాల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయాలనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడలేక వైసీపీ కుల రాజకీయాలను ఆశ్రయిస్తుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ మీకు అసలు ఆలోచన ఉందా? భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేనంటే ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ ఒకటే అనే భావన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న హైదరాబాద్లో ఒక అమ్మాయి కోమాలో ఉంటే ఆయన ప్రత్యేకంగా వెళ్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఆయన చూడగానే ఆయన ఏ కులం, ఆ అమ్మాయిది ఏ కులం, కులం చూడడం, ఎక్కడ బాధ ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఆయన ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్స్ వెళ్ళటానికి దారి లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే, వేసుకుంటానికి చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చి ట్రైబల్స్కి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మరి కులం ఆలోచించాడా? అటువంటి నాయకుడిని మీరు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటి? చిన్నాన్ని చంపించాడు, తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి